కొంచెం తగ్గించండి, ఫ్లేమ్ తగ్గించండి. కాస్త గుమగుమలాడుతుంది బ్రహ్మాండంగా. సో రవి గారు, మనకి ఇప్పుడు ఈ కూర 50% రెడీ అయిపోయింది. ఓకే, ఒరిజినల్ గా అయితే ఈ కూర రెడీ అయిపోయింది. మనం దీంట్లో ఏం కలపాలి? మీరు అడిగింది గోంగూర. గోంగూర కలుపుకోవాలి. ఇదేదో పెద్ద వంటలాగా ఫీల్ అయిపోతారు చాలా మంది. ఏం లేదు, ఈ కర్రీ వేరే వండుకుంటాం. గోంగూర, టమాటా, పచ్చిమిర్చి కలిపి వేరే వండుకుంటాం. దాన్ని కొంచెం మిక్సీలో చేసుకొని దీంట్లో కలుపుకుంటాం. చూసారా, ఈ గోంగూరని ఇలా కలుపుకుంటాం. ఓకే, గోంగూర రొయ్యలు చాలా తక్కువ ఫ్లేమ్ పెట్టండి. ఇప్పుడు దీన్ని, ఈ గోంగూరని దీంట్లో చక్కగా ఇలా కలుపుకోవాలి. కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా మీరు చక్కగా వైట్ రైస్ లో వడ్డించుకొని తినడమే ఆలస్యం. మీకు నేను రుచి చూపిస్తాను. రుచి ఏకంగా భోజనమే చేయడం. ఇదండి, ఇలాగే తినండి గరిటతో. ఇలా నాకు ఇష్టం ఉండదు. ఓకే, చక్కగా తినండి. కాలుతుంది చూసుకోండి. ఆహా, సూపర్. అన్ని బాగున్నాయా రవి గారు? ఇలా కొత్తిమీర చల్లుకుని గోంగూర రొయ్యలు సూపర్ ఉందమ్మా. ఇలా కలుపుకొని రొయ్యల కూర, గోంగూర రొయ్యల కూర. ఏం పేరమ్మా దీని పేరు? నామకరణం చేయండి దీనికి. నామకరణం నేను చేయడం కాదు, దీనికి ఎప్పుడో పూర్వీకులు చేశారు. మనం ఇప్పుడు కొత్తగా చెప్పుకుంటున్నాం అంతే. గోంగూర రొయ్యలు. రవి గారు, వావ్, సూపర్ అమ్మా. ఆయిలీ ఆయిలీ మస్తు. వేసిన నూనె అంతా పైకి వచ్చి ఇప్పుడు దీంట్లోకి షిఫ్ట్ చేసుకుందామా? సూపర్, వై నాట్? తినాలనిపిస్తుంది, ఆకలి అవుతుంది. తింటారు కానీ మా సుజాత గారికి కూడా పెట్టాలి నేను. అన్నా మెల్లగా, ఆహా మెల్లగమ్మా. వావ్, గోంగూర రొయ్యలు. మరి ఆకలి అయిపోతుందమ్మా.